తెలంగాణ అగ్నిగుండంలో మారుతుంది. పలు జిల్లాల్లో అత్యధికంగా 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏప్రిల్ చివరి వారంలోనే ఈ స్థాయిలో ఎండలు ప్రభావాన్ని చూపించడంతో జనం భయంతో వణికిపోతున్నారు. గత 3 రోజులుగా తెలంగాణలో ఎండలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఉదయం 8 గంటలకే భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. నిర్మల్ జిల్లాలో అత్యధికంగా 45.2 డిగ్రీల టెంపరేచర్, నిజామాబాద్లో 42.8 డిగ్రీల టెంపరేచర్, ఇక రామగుండంకి వచ్చేసరికి 44.0 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇవాళ ఉత్తర తెలంగాణలో వడగాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. వడదెబ్బకు పిట్టల్లా రాలిపోతున్నారు జనం. ఇప్పటి వరకు తెలంగాణ వ్యాప్తంగా వడదెబ్బకు 30 మంది మృతి చెందారు. ఎండలకు ఉక్కపోత తోడు కావడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వడగాలులు తీవ్రంగా వీస్తున్న నేపథ్యంలో వాతావరణ శాఖ కీలక సూచనలు చేసింది. పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో ఎండలు మరింత సిరిసిల్ల, జగిత్యాల, నిర్మల్, మంచిర్యాలలో ఎక్కువ ఉష్ణోగ్రతలు, వడగాలులు వీచే అవకాశం ఉందన్నారు. ఎండలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్, గుడ్ మార్నింగ్ సందీప్. తెలంగాణలో ఎండల తీవ్రత రోజు రోజుకు పెరిగిపోతా ఉంది. ప్రతిరోజు 45 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్న సిచ్యువేషన్ తెలంగాణలో కనిపిస్తా ఉంది. ఈ 2-3 రోజుల నుంచి మనం ప్రధానంగా చూసుకుంటే 44 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు పలు జిల్లాల్లో నమోదవుతున్నాయి. దీంతో ఆయా జిల్లాల ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో వాతావరణ శాఖ కూడా అలర్ట్ ప్రకటించింది. ఆ జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. ఉదయం 8 గంటలకే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నటువంటి క్రమంలో నిర్మల్ జిల్లాలో మనం నిన్న అత్యధికంగా ఒకసారి ఉష్ణోగ్రతలు చూసుకుంటే నిర్మల్ జిల్లాలో 45.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవగా నిజామాబాద్ లో 42, రామగుండంలో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయినట్లు కూడా వాతావరణ శాఖ తెలిపింది. ఇక నిన్న కూడా ఆదిలాబాద్ లో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా కొమరంభీం జిల్లాలో కూడా 44, మహబూబ్ నగర్ లో 44, ఇక మేడ్చల్ జిల్లాలో 36 డిగ్రీలు, అంటే కొంత ఎండ తీవ్రత తక్కువగా ఉన్నప్పటికీ నిర్మల్, నిజామాబాద్ జిల్లాలో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు నిన్న అయినటువంటి క్రమంలో ఈ రోజు కూడా అదే స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. 41 నుంచి 44 డిగ్రీల వరకు చాలా జిల్లాలలో కూడా ఈ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఈ రోజు కూడా ఉంది. రేపు, ఎల్లుండి కూడా ఇదే తీవ్రత ఉండే క్రమంలో కొంత తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అయితే వాతావరణ శాఖ సూచిస్తా ఉంది. ప్రధానంగా మనం ఒకసారి చూసుకుంటే ఈ ఎండలు గత సంవత్సరంలో కొంత ఎండల తీవ్రత ఉన్నప్పటికీ కూడా ఈసారి ఎండలతో పాటు వడగాలులు కూడా తీవ్రంగా వీస్తున్నాయి. దీంతో ప్రజలు కొంత ఇబ్బంది పడుతున్నారు. బయటికి అసలు ఉదయం 8 నుంచి 9 గంటల వరకు ఎవరు కూడా బయటికి రావట్లేదు. దీంట్లో ప్రధాన రోడ్లన్నీ కూడా బోసిపోయి కనిపిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఇప్పటి వరకు అటు ఎండ తీవ్రత, వడగాలుల నేపథ్యంలో తెలంగాణలో ఇప్పటి వరకు దాదాపు 30 మంది పైగా కూడా వడదెబ్బతోని చనిపోయినట్లు తెలుస్తా ఉంది. దీంట్లో చనిపోయిన వారిలో అటు వృద్ధులతో పాటు మధ్య వయస్సు ఉన్నవారు కూడా చాలా మందిగా ఉన్నటువంటి సందర్భంగా కొంత ఈ తీవ్రత ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే వృద్ధులు చనిపోతే కొంత ఎండ ప్రభావంతో చనిపోయారని చెప్పుకోవచ్చు. అయితే మధ్య వయస్సు వారు కూడా వడదెబ్బతోటి చనిపోయినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి క్రమంలో ఎండ ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ స్థాయి ఎండలు గతంలో ఎన్నడూ చూడలేదని కూడా చాలా మంది చెప్తున్నటువంటి నేపథ్యం ఉన్నది. ఈ ఏప్రిల్ చివరి వారంలో ఇట్లా కొడుతున్న ఎండలు ఇంకా మార్చి మొత్తం కూడా ఎండల తీవ్రత ఇంకా పెద్దగా ఉండే అవకాశం కనిపిస్తా ఉంది. ఎందుకంటే రోహిణి కార్తెలో రోకళ్ళు కూడా పగిలిపోతాయి, రోళ్లు కూడా పగిలిపోతాయి అన్న ఒక సామెత ఉంది. అది ఇప్పుడు ఏప్రిల్లోనే ఆ సామెతను గుర్తు తెచ్చే రీతిలో కూడా ఎండల తీవ్రత భారీగా ఉందని చెప్పుకోవచ్చు. ఈ స్థాయిలో మాత్రం ఎండలుంటే
కొంత ప్రజలు ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తా ఉంది. వారం 10 రోజుల కిందట కూడా కొంత వాతావరణం చల్లబడ్డది, కొంత వర్షం పడినటువంటి క్రమంలో కొంత తెలంగాణ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు ఉక్కపోతతోటి. ఇప్పుడు ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. వారం రోజుల నుంచి కూడా విపరీతమైనటువంటి ఎండలు దంచి కొడుతున్నటువంటి నేపథ్యంలో కొంత ప్రజలైతే ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు, అల్లాడిపోతున్నారు. అటు కూలర్లు, ఫ్యాన్లు, ఏసీలు ఉన్నప్పటికీ కూడా ఇవేమి కూడా ఎండకు సరిపోవడం లేదు. దీంతో అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి తెలంగాణ వ్యాప్తంగా కనిపిస్తా ఉంది. ఇట్లా ఉంటే మాత్రము అటు ఇప్పటికే వైద్యులు ఒకటే సూచిస్తా ఉన్నారు, ఇలాంటి ఎండల తీవ్రత ప్రజలు బారిన పడితే చనిపోయే అవకాశాలు ఉంటాయి, డిహైడ్రేషన్ కు గురయ్యే అవకాశం ఉంటుంది కనుక ప్రతిరోజు 4 నుంచి 5 లీటర్ల వాటర్ తీసుకోవాలి, ఇతర జ్యూస్ల మీద ఆధారపడాలి. ఎక్కువగా కూడా ఈ లిక్విడ్ లాంటి ఫుడ్ ను మాత్రమే ప్రజలు తీసుకోవాలి. ఫ్రై ఐటమ్స్ కానీ ఇతర ఘన పదార్థాలు ఎక్కువగా తీసుకుంటే కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి, డిహైడ్రేషన్ కు గురయ్యే అవకాశం ఉంటుంది కనుక ఎక్కువగా లిక్విడ్ లాంటి ఫుడ్ కు మాత్రమే ప్రిపేర్ చేసుకోవాలనేది కూడా అటు వైద్యులు సూచిస్తున్నారు. ప్రధానంగా చిన్న పిల్లలు 1 నుంచి 5 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు ఎక్కువగా కూడా ఎండ తీవ్రతకు బయటికి పోకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే స్కూళ్లకు హాలిడేస్ ఇచ్చినటువంటి క్రమంలో అంతా కూడా అటు గ్రామీణ ప్రాంతాలకు లేకుంటే అటు పిల్లలంతా ఆటలు ఆడుకోవడానికి బయటికి వెళ్లే అవకాశం ఉంటుంది కనుక ఎవరు కూడా బయటికి వెళ్లకుండా జాగ్రత్తలు తల్లిదండ్రులు తీసుకోవాలని సూచిస్తున్నారు. అటు వైద్యులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా ఈ ఏప్రిల్లోనే ఎండల తీవ్రత ఇలా ఉంటే మే ఇంకా నెల రోజుల పాటు ఎండలు ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నటువంటి క్రమంలో ప్రజలు కొన్ని అప్రమత్తంగా ఉండాలి. అవసరం ఉంటే మాత్రమే బయటికి వెళ్ళాలి తప్ప లేకుంటే ఇంటికే పరిమితం కావాలని కూడా సూచిస్తున్నారు. సందీప్, యాకేష్, అంటే గతంతో పోలిస్తే ఎండల తీవ్రత ఈసారి అధికంగా నమోదైంది. అంటే ఎప్పుడు కూడా గతం కంటే ఎక్కువ నమోదవుతూ వస్తుంది. అంటే రాను రాను ఎండల తీవ్రత ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉందా? ప్రతి సంవత్సరం మనం ఇదే చెప్పుకుంటున్నాము. ఎండలు రోజు రోజుకు తో పాటు సంవత్సరం కూడా బాగా పెరిగిపోతున్నటువంటి పరిస్థితులు మనం చూసుకుంటున్నాము. గత సంవత్సరం కూడా ఇదే స్థాయిలో ఎండలు ఉన్నప్పటికీ కూడా ఎండల తీవ్రత ఉన్నది. వడగాలుల ప్రభావం పెద్దగా లాస్ట్ ఇయర్ లేదు. ఈసారి ఎండలతో పాటు వడగాలుల ప్రభావం కూడా తీవ్రంగా ఉంది. దీంతో అటు ఆ ఎండ తీవ్రత ఉంటే కొంత ఉపశమనం పొందొచ్చు, బయటికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు, ఇంట్లో ఉంటే కొంత సరిపెట్టుకునే అవకాశం ఉంటుంది, ఆ ఎండ ప్రభావానికి గురికాక ఉండకపోవచ్చు. బట్ ఇప్పుడు ఏమైతుంది, ఇటు ఎండ భారీగా పెరిగిపోతుంది. 45 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దానికి తోడు వడగాలులు భారీగా వేస్తున్నాయి. వడగాలులు ఇవ్వడం వల్ల అటు ఇంట్లో కూడా ఉండలేని పరిస్థితి. మనం ఫ్యాన్ వేసుకున్నా, కూలర్లు వేసుకున్నా, లేకుంటే ఏసీ వాడినా కూడా ఈ వడగాలుల ప్రభావంతో ఆ ఎండ వేడంతా కూడా ఇళ్లలోకి ప్రవహిస్తుంది. ఒక్కసారిగా వడదెబ్బకు గురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఈ ప్రభావంతో ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. ఈ ప్రభావం ఇంకా నెల రోజుల పాటు కూడా కొనసాగే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ వడగాలులతోటి చాలా అప్రమత్తంగా ఉండాలనైతే అటు వైద్యులు సూచిస్తున్నారు. లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే ఈసారి 1 నుంచి 2 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగాయి. వీటితో పాటు వడగాలుల ప్రభావం తీవ్రంగా ఉందని చెప్పుకోవచ్చు. ప్రతి సంవత్సరం ఎండల పెరుగుదలకు కారణం ప్రధానంగా ప్రకృతి విధ్వంసం కావడమే అనేది అటు శాస్త్రవేత్తలు కూడా అంచనా వేస్తున్నారు. ఎందుకంటే అటు ఎక్కువగా కూడా కాలుష్యం పెరిగిపోతా ఉంది. జనాభా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో అటు అడవుల సంఖ్య కూడా తగ్గిపోతుంది. మనం గతంలో చూసుకుంటే అడవుల పరిరక్షణ కోసం అనేక కార్యక్రమాలు చేపట్టిన, చెట్ల పెంపకం కోసం కూడా ప్రభుత్వాలు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టినా కూడా వాటిని సంరక్షించకపోవడం, నాటిన మొక్కలను మనం జాగ్రత్తగా చూసుకోకపోవడం, అవి పెరిగి పెద్ద కూడా ఉండకపోయినటువంటి నేపథ్యంలో చెట్ల పెంపకం బాగా తగ్గిపోయింది. దీంతో రోజు రోజుకు జనాభా పెరగడం, అటు చెట్లు తగ్గిపోవడం, ఎండ ప్రభావం భారీగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ప్రజలు కొంత ఇబ్బందులకు గురవుతున్నారు. ఇంకా వచ్చే ఇయర్ కూడా ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉంటుందనేది శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఏదేమైనా మన ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు అయితే మనం ప్రకృతిని కాపాడుకోకుంటే మాత్రం ఎండలు ఇంకా భారీగా పెరిగే అవకాశం ఉంది. దీంతో ప్రజలు ఎంతో ఇబ్బందులు కూడా పడే అవకాశం కనిపిస్తుంది. సందీప్, థ్యాంక్ యూ యాకేష్.